గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గుడ్ హెల్త్. డెంటల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారా? వీటి గురించి తెలియచేయడానికి మనతో పాటు ఫార్దర్ డెంటల్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ సాయి జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు కొంతమందికి గ్యాప్స్ ఫామ్ అవుతాయి, అది కూడా ఫ్రంట్ టీత్లో. సో ఆ గ్యాప్స్ని ఎలా ఫీల్ చేస్తారు? గ్యాప్స్ అనేటివి రెండు రకాలు ఉంటాయండి. ఫ్రంట్ టీత్లో ఉంటాయి, వెనక పనులు కూడా ఉంటాయండి. ఫ్రంట్ టీత్లో ఉన్న గ్యాప్స్ కొన్ని మందికి అది చూడడానికి వయసు కంటే ఎక్కువ అనిపిస్తారు, దృఢంగా ఉంటుంది, కొంచెము బాధపడుతూ ఉంటారు, చేయి దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది అంటారు. స్మైల్ కూడా చేయలేరు, కాన్ఫిడెన్స్ కూడా చాలా తగ్గిపోతుంది. ప్రొఫెషనల్గా అయినా పర్సనల్గా అయినా కాన్ఫిడెన్స్ బాగా తగ్గిపోతుంది. దాన్ని అరగడానికి చాలా ఈజీ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. కాకపోతే సింగిల్ డే ట్రీట్మెంట్స్ ఉన్నాయి, 2-3 డేస్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి. 2-3 రోజులు చేసే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి డాక్టర్ని, అందరికీ ఒకటే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండదండి. అందరూ మనుషుల పనులు సైజు షేపు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు పనుల మధ్యలో సందులు అరగడ్డ అంటే ఒక టైప్ ఆఫ్ స్మైల్ డిజైనింగే అనుకోవాలి. ఓకే, 4 రకాలు ఉంటాయండి స్మైల్ డిజైనింగ్లో. ఒకటి ఏంటంటే సైజు షేపు మార్చాలి, ఇంకొకటి కలరు. అందరికీ తెల్ల పనులు అంటే చాలా ఇష్టము, అందమైన పన్ను వరుస తెచ్చుకోవాలని అందరికీ అర్హులే. అది తెచ్చుకోవచ్చు సింపుల్ ట్రీట్మెంట్స్ ద్వారా, సింపుల్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా. మా డాక్టర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి అచ్చులు తీసుకొని ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ఒక 1 డే టైం తీసుకొని అనలైజ్ చేస్తారు. మా స్పెషలిస్ట్ అందరూ అనలైజ్ చేసి నెక్స్ట్ డే పేషెంట్ని పిలిచి మీకు ఈ ట్రీట్మెంట్లు బాగుంటుంది, మీ ఫేస్కి, మీ స్కిన్ కలర్కి, మీ టోన్కి ఈ సైజు షేపు ఈ కలరు బాగుంటుంది, పనులు వరుస నీట్గా అలైన్మెంట్లో తెస్తే బాగుంటుంది అని చెప్పిన తర్వాత పేషెంట్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చేసుకోవచ్చండి ట్రీట్మెంట్. ఓకే, కోదాడ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 గుడ్ మార్నింగ్ అండి. హలో చెప్పండి మేడం. మీ సమస్య చెప్పండి. సమస్య చెప్పండి సార్. రిటైర్డ్ టీచర్ వెళ్ళి నేను. సార్ చెప్పండి సార్. నాకు ఇంత ముందు ఒక 3 పళ్ళు రీప్లేస్ చేసి పెట్టారు. ఓకే. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్లీ మన మేజర్ ఆపరేషన్ అయింది, హార్ట్ ఆపరేషన్. ఓకే సార్. మళ్ళీ ఆ ప్రాబ్లం ఉంది, దాన్ని మీ హాస్పిటల్ మరి ఎక్కడ లొకేట్ చేస్తే అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుందాం. ఓకే సార్. ఇప్పుడు పళ్ళు రిప్లేస్ చేశారంటున్నారు కదండి, ఆ పళ్ళతో ఏమైనా ఇబ్బంది ఉందా ఇప్పుడు మీకు? ఆ పళ్ళ మీద ఏమైందనంటే కోటింగ్ మొత్తం పోయింది ఇప్పుడు. ఓకే ఓకే. తర్వాత నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నాకు ఈఎస్హెచ్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. అది మీ దగ్గర అప్లికేబుల్ ఉందా కాదా అనేది చెప్పండి. ఫెసిలిటీ అయితే ఉందండి, అది నో ప్రాబ్లము. కాకపోతే పళ్ళ మీద కోటింగ్ పోవడం అనేది అది ఓల్డ్ టెక్నిక్ అండి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్ వచ్చేసాయండి. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా, ఆధునిక దంతవాద్యం ద్వారా లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చేసాయి. పన్ను రంగు పోకుండగా జర్కోనియా క్రౌన్స్ అని వస్తాయండి, అవి పెట్టించుకుంటే మీకు ఏం ప్రాబ్లం ఉండదండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. ఓకే. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య చెప్పండి. మేడం, ఇది నాకు డెంటల్ ప్రాబ్లం ఏంటంటే ఇవరకు ఒకసారి 2-3 సార్లు తీయించుకున్నా, ఇది క్లీనింగ్ చేయించుకున్నా. ఓకే. అయితే దాని ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దుర్వాసన అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు 2-3 మంత్స్ నుంచి అది చేయించుకున్న తర్వాత. ఓకే, చూడండి, సాధారణంగా మామూలుగా క్లీనింగ్ చేసేది ఒక సిట్టింగ్లో అయిపోతుంది. అది చేసిన తర్వాత పనులు సెన్సిటివ్ అవుతాయండి. ఇన్ని రోజులు గారు పాచి మురికి అనే పొరలు దాని మీద అటాచ్ అయి ఉంటాయి. అది ఒకటేసారి తీసేటప్పటికి చల్లది వేడిది తగిలేటప్పటికి కొంచెం సెన్సిటివిటీ అని వస్తుంది, ఇట్లా జిల్లును లాగడము అటువంటిది అవుతుంది. అదే కాకుండా మీకు ఇంకా దుర్వాసన వస్తుంది అంటే మీ చిగురు లోపల పొరల్లో మట్టి దిగిపోవడం మూలంగా వస్తుందన్నమాట. సో దానికోసము మీకు ఓపీజీ అనే ఒక ఎక్స్రే వస్తుంది, పైన దవడ కింద దవడ అన్ని పనులు కవర్ అయ్యేటట్టు ఒక ఎక్స్రే వస్తుందండి. అది తీసుకొని మీ ఇన్ఫెక్షను, చిగుర్ల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అనుకోవాలండి. మీ చిగుర్ల ఇన్ఫెక్షను చిగుర్లకే కాకుండా మీ ఎముకకు కూడా పాకిందో లేదో చూసిన తర్వాత తగిన చర్యలు మా స్పెషలిస్ట్ చూస్తారండి. కింద మా టోల్ ఫ్రీ నంబర్ ఉంటుందండి, 04041420000కి ఫోన్ చేసినా, మీరు మిస్డ్ కాల్ ఇచ్చినా మీ అనుమానాలు అపోహలు తీరుస్తారండి. మీకు దగ్గరలో ఉన్న పార్థా డెంటల్ బ్రాంచ్ కూడా మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు కమ్యూనికేట్ చేస్తారు. ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో కుమార్ గారు నమస్తే అండి. కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి.
చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి కుమార్ గారు. మేడం నమస్తే. నమస్తే నమస్తే అండి. మేడం నాకు వచ్చేసి నేను 25 ఇయర్స్ ఉంటాయి మేడం. నాకు నోట్లో దుర్వాసన అనేది ఎక్కువ వస్తుంది. ఎన్ని ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గట్లేదు. దీనికి ఉన్నారా? అదే అండి, ఇందాక చెప్పిన కారణాలే అండి. ఇప్పుడు పంటికి గారు పాచి పైన గారు పాచి అల్ట్రాసౌండ్ క్లీనింగ్ తోటి క్లీన్ చేయొచ్చండి. చిగురు లోపల ఎముక లోపల దిగిపోయిన ఇన్ఫెక్షన్ అనేది ఉంటే ఎంత క్లీనింగ్ చేసుకున్నా ఏం చేసుకున్నా దుర్వాసన వస్తూనే ఉంటుంది. దానికోసము మీరు ఎక్స్రే తీసుకొని మా బ్రాంచ్లోకి వెళ్ళి మీ స్పెషలిస్ట్ కన్సల్ట్ చేస్తే మీ అనుమానాలు అపోలు తీరుస్తారండి. తీర్చిన తర్వాత తగిన ట్రీట్మెంట్ చెప్పి మీరు చేయించుకోవచ్చండి. నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నేను 22 ఇయర్స్ ఉంటుంది మేడం. ఓకే, చెప్పండి సార్. అదే మేడం, నాకు ఇంతకుముందు యాక్సిడెంట్ అయ్యి కిడ్నీ దవడ పళ్ళు అనేది కొద్దిగా పగిలిపోయింది మేడం. ఓకే. పగిలిపోయేదానికి చిన్న హోల్ గా ఏర్పడింది మేడం. ఓకే. హోల్ ఏర్పడొచ్చేసి అది పెయిన్ వస్తుంది మేడం. మామూలుగా ఏంటంటే పిప్పి పళ్ళు అంటారు చూడండి మేడం. అవును. ఆ విధంగా అది చిన్న లైట్ గా కలర్ చేంజ్ అవ్వడం, దానివల్ల 3 days ఇప్పుడు కంటిన్యూగా 3 days అవుతుంది మేడం. పెయిన్ చాలా ఉంది మేడం. అది అయితే దాన్ని పన్నుని తీయించేసి కొత్తగా ఫిట్ చేయించుకోవచ్చా మేడం? అదే అండి, ఇప్పుడు ఏంటంటే పన్నుల రంధ్రం అనేది పన్ను పుచ్చిపోవడం మూలంగా లేకపోతే పన్నుకి గట్టిగా దెబ్బ తగలడం మూలంగా దానికి రక్త ప్రసరణ ఆగిపోయి నల్లబడ్డం మూలంగా పన్ను తీయాల్సిన అవసరం ఏమి ఉండదండి. దానికి ఎక్స్రే తీసుకొని లోపల ఇన్ఫెక్షన్ ఎంత ఉందో చూసి దాని ప్రకారం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని ఒక ట్రీట్మెంట్ చేయించుకోవచ్చండి. అన్ని ట్రీట్మెంట్లకు పన్ను తీసే అవసరం ఉండదండి. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. నమస్తే అండి. మేడం నమస్తే సార్. మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం మా పాపకు గురించి మేడం. సార్. మేడం మా పాప ఇప్పుడు 12 ఇయర్స్ మేడం. ఓకే, చెప్పండి సార్. అన్ని పళ్ళన్నీ బాగా పుచ్చిపోయినాయి మేడం. ఒక 2 రిమూవ్ చేయించాము. అయినా సరే పక్క కూడా మొత్తం అన్ని పళ్ళన్నీ పుచ్చిపోయి ఈ రీసెంట్ గా నేను చూసిన అంటే మొత్తం అన్ని పళ్ళకు రంధ్రాలు పడేసి మొత్తం పుచ్చొచ్చేసింది మేడం. ఓకే. మా పాప గురించి అదే అండి, సాధారణంగా దాని గురించి ట్రీట్మెంట్ ఏమన్నా? సాధారణంగా మన తల్లిదండ్రులు ప్రేమ అనేది చాక్లెట్ల మీద, జంక్ ఫుడ్ మీద, పెప్సీ అదే కోకులు, పెప్సీ అటువంటి దాని మీద చూపిస్తారండి. అది చాలా తప్పు. పండ్లు పుచ్చిపోయినాయి అంటే పంటి మీద తినే ఆహారం ఇరికిపోయి సరిగ్గా బ్రషింగ్ చేసుకోకపోతేనే అవుతుందండి. ఇంతవరకే మీరు ఇంతకుముందే డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని డాక్టర్కి చూపించుకుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఇప్పటికీ ఏమి కాలేదండి. పండ్ల రంధ్రాలు నల్లగా అయినాయంటే పనులు ఏం తీయని అవసరం లేదండి. మీరు మా హాస్పిటల్కి, మా పార్థ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి 04041420000కి ఫోన్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ హాస్పిటల్కి, మా బ్రాంచ్కి డైవర్ట్ చేస్తారండి. అక్కడ స్పెషలిస్ట్ చూసి మీకు ఎక్స్రే తీసుకొని, మీ పాపకి ఎక్స్రే తీసుకొని తగిన చర్యలు తీసుకుంటారండి. భయపడాల్సిన విషయం ఏం లేదు, టెన్షన్ పడాల్సిన విషయం అసలే లేదండి. డాక్టర్ గారు, కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు కానివ్వండి, లేదంటే సడన్గా కింద పడినప్పుడు కానివ్వండి, టీత్ ఊడిపోతాయి, అది మళ్ళీ ఇంకా రాదు. సో వాళ్ళకి ఎలాగా ఉంటుంది ట్రీట్మెంట్? ఆర్టిఫిషియల్ టీత్ ఏమైనా ఉంటాయా వాళ్ళ కోసం? కృత్రిమ దంతాలు అనేటివి చాలా ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీలో చాలా ఉన్నాయండి. లేటెస్ట్ టెక్నాలజీలో ఇంప్లాంట్ అనే చిన్న ట్రీట్మెంట్ ఉంటుందండి. సింపుల్ చిన్న బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక చిన్న స్క్రూ వేయాలండి. ఎముకల స్క్రూ వేసేసిన తర్వాత దాని మీద పన్ను పెట్టుకోవచ్చండి. పక్క పనుల సపోర్ట్ తీసుకొని కూడా పన్ను పెట్టుకోవచ్చండి. జర్కోనియా అనేటిది బ్యూటిఫుల్ మెటల్ ఫ్రీ దంతాలు, న్యాచురల్గా కనిపించే దంతాలు కూడా ఉన్నాయండి. సో దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయి ఫ్యూచర్లో కూడా? అదే అండి, ఇప్పుడు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావు అంటే మనం ఎట్లా మెయింటైన్ చేస్తున్నామో దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మనం ఒకసారి ట్రీట్మెంట్ చేయించేసుకున్న తర్వాత మన నోట్లో అంతా నీట్గా ఉన్న తర్వాత 2 times బ్రషింగ్ చేసుకోక కూడా 6 monthsకి ఒకసారి కంపల్సరీ డాక్టర్ చెకప్ చేయించుకోవాలండి. ఆ డాక్టర్ డెంటల్ చెకప్ లేకుండా ఏది సహజం కాదండి. సో తర్వాత మెయింటెనెన్స్ ఉండాలంటారు? మెయింటెనెన్స్ ఫేస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అట్లా ఉంటే ఇంకా లైఫ్ లాంగ్ 100% రిజల్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. ఓకే. హలో. శ్రీనివాస్ గారు. హలో. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి, చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం నాకు 2000 సంవత్సరంలో పన్ను వెళ్ళిపోయింది మేడం.
చెప్పండి సార్. దానికి ఇప్పుడు అంటే మధ్యలో పన్ను ఓకే. అంటే ఇప్పుడు కొంచెం బ్లాక్ అయ్యి కొంచెం పెయిన్ వస్తుంది మేడం. అంటే అది తీసి ఏమైనా కొత్తది పెట్టగలుగుతారా? ఇప్పుడు పన్ను బ్లాక్ అయిన మాత్రాన పన్ను తీయని అవసరం లేదండి. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీలో లేజర్ ట్రీట్మెంట్ ఉన్న టెక్నాలజీలో పనులు తీయని అవసరం లేదండి. దానికి ఒక ఎక్స్రే, ఓపీజీ అనే ఒక ఎక్స్రే తీస్తారండి. తీసిన తర్వాత పన్ను లోపల ఎముక లోపల ఇన్ఫెక్షన్ ఎంతుందో చూసి దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చండి. రూట్ కెనాల్ అనే ఒక ట్రీట్మెంట్ జస్ట్ ఒక పన్నులో ఒక రంధ్రం వేసేసి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తీసేసి దానిపైన క్రౌన్ అయినా, లామినేట్ అయినా, కాంపోజిట్ ఫిల్లింగ్ అయినా, పంటి రంగులో న్యాచురల్గా కనిపించే అందమైన పనులని చేసుకోవచ్చండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం. ప్రశాంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి ప్రశాంత్ గారు. గుడ్ మార్నింగ్. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం మాకు చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది మేడం. మాకు ఓకే. చిగుళ్ళ నుంచి రక్తం స్మెల్ వస్తుంది. మాకు ఫ్లాట్ సర్జరీ కూడా చేయించుకున్నాము. 1 year వరకు ఏం కాలేదు, మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ. అదే అండి, ఇప్పుడు నేను చెప్పింది అదే అండి. ఇప్పుడు ఫ్లాప్ సర్జరీ కూడా చేయించుకున్నారు, మళ్ళీ చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది. ఇప్పుడు ఫ్లాప్ సర్జరీ ఎందుకు చేయించుకున్నారు? చిగుళ్ళు ఇన్ఫెక్షన్ రావడం మూలంగా, ఇన్ఫెక్షన్ మీ ఎముకలకు కూడా పాకనందు మూలంగా చేయించుకున్నారు. దాని తర్వాత మెయింటెనెన్స్ అనేది ఉండాలండి. మీరు రెగ్యులర్గా 2 to 3 times బ్రషింగ్ చేసుకొని, ఫ్లాసింగ్ అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి. ఫ్లాస్ అనే ఒక నైలాన్ థ్రెడ్, దాంతో క్లీనింగ్ చేసుకొని మీరు 6 monthsకి ఒకసారైనా లేకపోతే 3 monthsకి ఒకసారైనా రెగ్యులర్ డెంటల్ చెకప్స్కి వెళ్తే మళ్ళీ బ్లీడింగ్ అనేది ఉండదండి. కాకపోతే రెగ్యులర్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి సర్జరీ చేసుకున్నాను అయిపోయింది అని కాదండి. ఇది మనం మెయింటైన్ చేసుకోవడమే కాక డెంటల్ చెకప్స్ కూడా ఉండాలండి. డాక్టర్ కూడా చూడాలండి. మీరు మా పార్థ డెంటల్ నంబర్ ఉందండి, ఒకటి 040414200000 ఫోన్ చేస్తే మీ అనుమానాలు, అపోహలు తీర్చి మీకు దగ్గర ఉన్న బ్రాంచ్కి కమ్యూనికేట్ చేస్తారండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 మేడం. శేఖర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. మేడం ఇది వారానికి ఒకసారి నాకు చిగుళ్ళకి వెళ్ళి రక్తం కారుతుంది మేడం. ఓకే. ఇంకా అది ఎక్కువ ప్రాబ్లం మేడం, ఏం లేదు. లాస్ట్కి ఒకటేమో పన్ను డెంటల్ కాడ చూపించుకున్నా ఇంతవరకు. ఒకసారి ఒక పన్ను పుచ్చిపోయింది, వాళ్ళు సిమెంట్ చేసిండ్రు. ఓకే. ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి క్లీనింగ్ చేసిండ్రు. తర్వాత వారానికి ఒకసారి ఇట్లా బ్లడ్ అనేది ఈ లాస్ట్ దవడ సైడ్కి వెళ్ళి వస్తుంది మేడం, చిగుళ్ళకి వెళ్ళి. ఓకే. ఓకే. ఇప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం అనేది అదే చెప్తున్నా కదండి, ఉట్టి క్లీనింగ్ చేయడానికి స్థిమితం కాదండి. క్లీనింగ్ చేయగా కూడా రక్తం వస్తుంది అంటే ఓపీజీ అని ఒక ఎక్స్రే తీసుకుంటే అందులో ఎముకలో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే డీప్గా లేజర్ క్యూరటాజ్ అని ఉంటుందండి, డీప్గా వెళ్ళి క్లీనింగ్ చేయాలండి. లోపలున్న సూక్ష్మక్రిములు పైన క్లీన్ చేసి లోపలున్న బ్యాక్టీరియాని అట్లనే ఉంచేస్తే బ్లీడింగ్ అవుతూనే ఉంటుందండి. అంటే ఇంకా ఇన్ఫెక్షన్ మీకు పోలేదన్నమాట. ఇన్ఫెక్షన్ పోవాలంటే మీరు ట్రీట్మెంట్కి వెళ్ళాలండి. ట్రీట్మెంట్ వెళ్ళి మా స్పెషలిస్ట్ కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ చేయించుకోవాలండి. డాక్టర్ గారు, ఈ మధ్యన చాలా మంది కాన్షియస్ అయిపోయారు వాళ్ళ స్మైల్ గురించి. బాగుండాలి, బాగా ప్రెజెంటబుల్గా ఉండాలి, చూడంగానే అందంగమైన నవ్వు కనిపించాలి అనేసి. సో సెలబ్రిటీస్ నుంచి కామన్ పీపుల్ కూడా స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటున్నారు. జనరల్గా స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరికి అవసరం? స్మైల్ డిజైనింగ్ అనేది అందరికీ అవసరం అండి. అందరికీ మంచి చిరునవ్వు కావాలని ఉంటుంది. సో సెలబ్రిటీస్ కావచ్చండి, కామన్ మ్యాన్ కావచ్చండి, అందరికీ అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఉందండి. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. సో ఏంటంటే పళ్ళు ఎత్తున్న వాళ్ళకి కానివ్వండి, గ్యాప్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, అసలు ఎవరు అంటే దేని గురించి చేస్తారు స్మైల్ డిజైనింగ్ అనేది? పళ్ళ మధ్యలో సందులు కానివ్వండి, ఎత్తు పళ్ళు కానివ్వండి, డిస్కలర్ టీత్ అంటే రంగు మారిన పనులు కానివ్వండి, వాళ్ళందరికీ స్మైల్ డిజైనింగ్, అదంతా స్మైల్ డిజైనింగ్ కిందనే వస్తుందండి. స్మైల్ డిజైనింగ్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. చిన్న పిల్లలు 7 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ముసలి వారి వరకు కూడా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చండి. ఓకే. ఎత్తుగున్న పనులకి ఇప్పుడు దవడ ఎముక ఎత్తుగా ఉండొచ్చు, దానికి చిన్న సింపుల్ ట్రీట్మెంట్ చిన్న పిల్లలకి క్లిప్ల ద్వారా సెట్ కావచ్చండి. కానీ 20 ఏళ్ళ పిల్లలకి చిన్న సర్జరీ అని, ఆర్థోగ్నాటిక్ సర్జరీ అనే ట్రీట్మెంట్ తోటి 1 dayలో సెట్ అయిపోతుందండి. స్పేసెస్ అనేది కూడా చిన్న సింపుల్ ట్రీట్మెంట్, కాంపోజిట్స్ అనే ట్రీట్మెంట్ తోటి జస్ట్ లేయరింగ్ చేస్తారండి, పొరలు అటాచ్ చేస్తారండి పళ్ళకి, టూత్ కలర్డ్ ఫిల్లింగ్ చాలా న్యాచురల్గా ఉంటుందండి. లామినేట్స్ అనే ట్రీట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే. వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి అమ్మా. నాకు పన్నుకు రంధ్రం పడ్డది మేడం. ఓకే. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫిల్లింగ్ చేశారు. ఓకే.
అయినా కానీ నొప్పి తగ్గలేదు. కొంచెం నొప్పి ఉంది, ఏదన్నా తీసుకున్నా కానీ ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే అమ్మ. ఇప్పుడు ఏమైందంటే రంధ్రం కొంచెం పెద్దగా ఉండడం మూలంగా ఏమవుతుందంటే మన రక్త ప్రసరణ వరకు క్యావిటీ వెళ్ళిపోతే, పుచ్చు వెళ్ళిపోతే డీప్గా నొప్పి అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటుందండి. మీరు మళ్ళీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఒక చిన్న ఎక్స్రే తీస్తారండి. తీసిన తర్వాత ఇన్ఫెక్షను పంటి వరకే ఉందా, లోపల రూట్ వరకు వెళ్ళిపోయిందా అని చూసి ఒక చిన్న రంధ్రం వేసి అందులో ఇన్ఫెక్షన్ అంతా తీసేస్తారండి. తీసేసిన తర్వాత ఫిల్లింగ్ చేసి దాని మీద క్యాప్ వేస్తే మీ పన్ను నార్మల్ అయిపోతుందండి. టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదండి. డాక్టర్ గారు ఇందాక మీరు క్లిప్స్ గురించి చెప్పారు. అసలు ఏ ఏజ్ వాళ్ళు క్లిప్స్ పెట్టుకోవాలి, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ ట్రీట్మెంట్ కనిపిస్తుంది, వాళ్ళకి బెటర్ లుక్ వస్తుంది? కొంతమందికి పళ్ళు ఎత్తుగా ఉండకపోయినా కూడా అప్పర్ జా ఎత్తుగా ఉంటుంది. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? కొన్ని మందికి జాజ్ అనేటివి, దవడ ఎముకలు అనేటివి కొన్ని మందికి ముందుకు ఉంటుందండి. పైన దవడ ముందుకుండి, కింద దవడ లోపలికుండి, కింద దవడ ముందుకుండి, పైన దవడ లోపలికుండి, కొంచెం కింద దవడ వంకరగా ఉండడము, అటువంటివన్నీ ఉంటాయండి. అది మనం 7 years ఏజ్లో క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సెట్ చేసుకోవచ్చండి. సో ఎంత చిన్న వయసులో చేయించుకుంటే అంత గ్రోత్ బెటర్. మోడిఫైస్ అని ఉంటాయండి. చిన్న వయసులో అంటే సర్జరీ అవాయిడ్ చేయొచ్చండి. అంటే మోర్ కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఏ ఏజ్లో అయినా చేయించుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నరేష్ గారు, నమస్తే అండి. హలో మేడం, ఇది లాస్ట్ దవడ అనేది పళ్ళు అనేది సైడ్ క్రాస్ అయినాయి, ఎలా చేయాలి? ఏంటండి? దవడ పన్ను క్రాస్ అయిందంట. ఓకే ఓకే, దవడ పన్ను క్రాస్ ఉందండి. అలానే మళ్ళీ దాని ఫ్రంట్ది ఒక ఓల్ పడి బ్లాక్ అయిపోయి ఓల్ పడ్డది, అది కూడా. ఓకే అండి, ఇప్పుడు దవడ పన్ను క్రాస్ ఉంది అంటే మోస్ట్లీ అది జ్ఞానదంతం ఉండొచ్చండి. దానికోసము మనం ఓపీజీ అని ఒక ఎక్స్రే తీసుకుంటే ఆ క్రాస్ ఉన్న పన్నుని తీయడమో, లేకపోతే దాని ముందు పన్ను రంధ్రం బట్ట పన్నుకి రూట్ కెనాల్ చేసి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తీసి దాన్ని క్యాప్ వేయడము చేస్తారండి. సో కొంతమంది టీత్ డిస్కలరేషన్తో బాధపడుతూ ఉంటారు, మేబీ డ్యూ టు ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ ఆర్ చీవింగ్ ఆఫ్ టొబాకో. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు సాధారణంగా డిస్కలర్ టీత్ అనేటివి 2 రకాలు ఉంటాయండి. ఒకటి పుచ్చిపోవడం మూలంగా ఉంటాయండి, పండ్లు బాగా పుచ్చిపోయి లోపల రక్త ప్రసరణ ఆగిపోవడం మూలంగా ఉంటుంది. ఇంకొకటి స్మోకింగ్, టొబాకో చూయింగ్, పెప్సీ తీసుకోవడం మూలంగా, కలర్డ్ ఫుడ్ తినడం మూలంగా, జంక్ ఫుడ్ తినడం మూలంగా, చాక్లెట్స్ తినడం మూలంగా రంగు మారిపోతాయి ఉంటాయండి. ఇంకొకటి న్యాచురల్ విధంగా రంగు మారిపోతాయండి. అది ఫ్లోరోసిస్ అని, లేకపోతే పన్ను గ్రో అవ్వడంతో ఆ రంగు వచ్చేస్తుందండి, ఫ్లోరోసిస్ అంటారు దాన్ని. అవి అరగడానికి చాలా సింపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయండి. బ్లీచింగ్ అనే ఒక సింపుల్ వైటనింగ్ ప్రొసీజర్ త్రూగా చేసుకోవచ్చు. పుచ్చిపోయిన పనులకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి దాని మీద క్యాప్లు అనేవి వేయచ్చు, లామినేట్స్ అనేటివి కూడా వేయచ్చు అండి. కాంపోజిట్స్ అనే చిన్న ఫిల్లింగ్ కూడా లేయరింగ్ చేసి ఫిల్లింగ్స్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. మీ ప్రాబ్లం చెప్పండి. హలో చెప్పండి సార్. ఇది మేము ఇదివరకు క్యాప్ వేయించామండి 2 పనులకి. ఓకే అయితే అవి నైట్ పడుకున్నప్పుడు నొప్పి వచ్చినట్టుగా ఉంటుంది. ఓకే, దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అయిద్దంట. మళ్ళీ 2 years అయిందండి క్యాప్ వేయించి. ఓకే ఓకే సార్, నొప్పి అవుతుంది 2 years అయింది అంటే లోపల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినట్టు అర్థం సార్. మీరు మా స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి ఒక ఎక్స్రే తీసుకొని చూసి లోపల చిగుర్లైనా ఎముకలైనా ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఆ క్యాపులు తీసేస్తారండి. తీసి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తీసి మళ్ళీ క్యాపులు పెట్టేయడం జరుగుతుందండి. సింపుల్ ప్రొసీజర్ అండి, మీరు టెన్షన్ పడాల్సిన విషయం లేదు. ఓన్లీ మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు పరశురామ్ గారు. చెప్పండి సార్. మేడం, మా పాపకు 8 years మేడం. ఓకే పళ్ళు ఇసుకోకముందే పళ్ళు వస్తున్నాయి. ఓకే ఓకే అవి బయటికి ఎట్లా మేడం, అది ఎట్లా ట్రీట్? ఓకే, ఇది చాలా కామన్ సమస్య అయిపోతుందండి. పాల పనులు ఊడకముందే పర్మనెంట్ పనులు రావడం, దానికి టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదండి. కాకపోతే పర్మనెంట్ పనులు పాల పనుల కిందనే ఉంటాయి. అప్పుడప్పుడు ఏమవుతాయి అంటే పాల పనులు ఊడకముందే పర్మనెంట్ పనులు వేరే జగా నుంచి వచ్చేస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి సంప్రదించి మా స్పెషలిస్ట్ని చూపించుకుంటే పాల పనులు ఎక్కడెక్కడ ఆల్రెడీ ఎక్సెస్ వచ్చేసాయో అవి తీసేస్తే ఈ పనులు సెట్ అయిపోతాయండి.
టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదు. డాక్టర్ గారు కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు గమ్స్ బ్లీడింగ్ అవుతున్నాయి అనేసి, మేబీ వైల్ బ్రషింగ్ ఆర్ సమ్ అదర్ టైం. సో వాళ్ళకి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? మళ్ళీ రికరెంట్ అయ్యే ఛాన్సెస్ లేకుండా ఎలా ఉంటుంది? గమ్ ట్రీట్మెంట్ అనేది డాక్టర్ ట్రీట్మెంట్ చేయక కూడా పేషెంట్స్ కూడా అవగాహన వర్తించాలండి. మెయింటెనెన్స్ అదే గమ్ ట్రీట్మెంట్లకైతే మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రీట్మెంట్ అంతా చేసేస్తాము, 1 వీక్ తర్వాత మళ్ళీ పేషెంట్స్ వస్తారు, డాక్టర్ గారు మళ్ళీ గారు పాచి పట్టేసి, గారు పాచి అనేది మనం ఉమ్ములో ఉంటుందండి, దాంతోపాటు మనం కరెక్ట్గా బ్రషింగ్ చేసుకుంటే, కరెక్ట్గా నీట్గా డేకి అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ పుక్కిలించుకుంటే అది గారు పాచి అనేది పోతుంది, ఉండదు. కాకపోతే మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోతే ఈ ప్రాబ్లం మళ్ళీ రికవర్ అవుతానే ఉంటుంది. సో 6 monthsకి ఒకసారి కంపల్సరీ డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకొని స్కేలింగ్ అనే చిన్న ట్రీట్మెంట్, ఒక 1/2 hour ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి అమ్మా. హలో చెప్పండి అమ్మా. హలో మేడం, నాకు 23 years ఉన్నాయండి. చెప్పమ్మా. హలో చెప్పమ్మా. చెప్పండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే, నాకు 23 years ఉన్నాయండి. ఓకే అమ్మా. పళ్ళు వచ్చినాయి. ఓకే. అంటే హోల్స్ చాలా ఉంటాయి పళ్ళు, అంటే పళ్ళు. ఓకే. అయితే నాకు తీయించుకుందాం అనుకుంటున్నా మేడం. అదే ఒకటి ఫస్ట్ వచ్చేసి, సెకండ్ ఇంకా పక్కదానికి కూడా వచ్చేసి. ఓకే. ఇప్పుడు పుచ్చు పండ్లు హోల్స్ అయినాయి అని మాత్రాన పన్ను తీయడం అవసరం లేదండి. చిన్న ఫిల్లింగ్స్ ద్వారా అయినా కానీ, ఒకవేళ హోల్ చాలా డీప్గా ఉంటే లోపల నుంచి ఇన్ఫెక్షన్ తీసేసి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా ఇన్ఫెక్షన్ తీసేసి క్లీన్ చేసి దాని మీద క్యాప్ వేసుకొని మన సొంత పనులలాగా వాడుకోవచ్చమ్మా. అనవసరంగా ఎప్పుడు పనులు తీయడం అనేది అవసరం లేదమ్మా. సో చాలా మంది క్యావిటీస్ వచ్చినా కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అంటే 3rd stage వెళ్ళే వరకు, అంటే పెయిన్ వచ్చేంత వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కంపల్సరీ వాళ్ళకి ఆసిడ్ ట్రీట్మెంట్ చేయాల్సిందే అంటారా? ఆర్సీ ట్రీట్మెంట్ ఇప్పుడు అన్నిటికీ ఆర్సీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి. క్యావిటీ చాలా ముదిరిపోయి రక్త ప్రసరణ వరకు వెళ్ళిపోయి లోపల రూట్స్ వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతేనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుందండి. అప్పుడప్పుడు చిగుళ్ళ ట్రీట్మెంట్ కూడా ఉండొచ్చు. రెండు కోయిన్సైడ్ అయ్యి కొన్ని మందికి తెలియకుండొచ్చు. అది ఎక్స్రే తీసుకొని చూస్తేనే కరెక్ట్గా తెలుస్తుంది ఇన్ఫెక్షన్ ఎంత డీప్గా ఉందో. గమ్స్ వరకు స్ప్రెడ్ అయ్యేంత ఇన్ఫెక్షన్, గమ్స్ వరకు కూడా స్ప్రెడ్ అవుతుందండి. దాని ప్రకారంగా ఎంత ఇన్ఫెక్షన్ ఉంది, చిగుర్ల వరకే ఉందా, పన్ను వరకే ఉందా అని చూసిన తర్వాత, స్పెషలిస్ట్ చూసిన తర్వాత ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. वो मेरी लड़की है 11 years की. हाँ. उसको दांत बाहर आ गए. क्लिप Okay. कौन से ईयर में बिठाना पड़ता? देखिए मैडम, आपको आपका बच्ची 11 साल की है तो उनका दांत आगे है, तो आप अभी जाके आप डेंटल हॉस्पिटल को जाके वो ट्रीटमेंट करा सकते हैं. हमारा स्पेशलिस्ट को मिलके इन्वेस्टिगेशंस बोल के रहते, वो एक्सरेज बोल के निकालते. वो निकालने के बाद डॉक्टर बोलते क्या करना, वो हड्डी आगे है या दांत आगे है देख के उसके हिसाब से ट्रीटमेंट करते हैं. अम्मा अभी भी अब जा सकते हैं. చిన్నపిల్లలని బాగా క్యావిటీస్ ఫామ్ అవుతూ ఉంటాయి, మేబీ డ్యూ టు చాక్లెట్స్ కానివ్వండి, జంక్ ఫుడ్ కానివ్వండి, అంటే ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్. సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? పేరెంట్స్ ఏ విషయంలో కేర్ తీసుకోవాలి? ఫస్ట్ పేరెంట్సే పిల్లలకి కేర్ తీసుకోవాలండి. పేరెంట్స్ పిల్లలకి చాలా కేర్ తీసుకోవాలి, అవగాహన ఇవ్వాలి. పిల్లలకి పెద్దగా ఏం తెలియదండి. సో జంక్ ఫుడ్ అనేది అందరూ తింటారు, మనం జంక్ ఫుడ్ ఇవ్వకుండా అయితే ఉండలేము. జంక్ ఫుడ్ ఇచ్చిన తర్వాత, వాళ్ళు తిన్న తర్వాత చాక్లెట్స్ అనేటువంటి, కోక్ అనేది ఏంటి, పేస్ట్రీస్ అనేటువంటి అవన్నీ ఇచ్చి తిన్న తర్వాత మంచిగా బ్రష్ చేయించుకుని, లేకపోతే అట్లీస్ట్ పుక్కులిచ్చేటట్టు చూడాలండి పేరెంట్స్. సో అంతా పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి చిన్నపిల్లల వరకు. ఓకే, పెద్దోళ్ళు కూడా అట్లనే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.